హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. సో ఫ్రెండ్స్, ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు ఒక శుభవార్తతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. ఏంటంటే తెలంగాణ ప్రభుత్వము గ్రామ పంచాయతీలలో లేదా గ్రామ సచివాలయాలలో 17,000 ఉద్యోగాల భర్తీకి గాను నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లుగా మనకు సమాచారం అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. సో న్యూస్ పేపర్లో. సో ఫ్రెండ్స్, ఏంటంటే శానిటరీ మరియు మల్టీపర్పస్ వర్కర్స్ని ఈ యొక్క జాబితాలో చేర్చడం అనేది జరిగింది. సో వీరికి కొంచెం శాలరీస్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వ ఉద్యోగంగా వీరిని తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఏదైనా కూడా ప్రభుత్వ ఉద్యోగమే కాబట్టి అందరికీ కూడా చాలా ముఖ్యమైనదిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వివరాలు చూద్దాం మరొకసారి పేపర్లో ఏ విధంగా ఇచ్చాడు అని. సో ఇక్కడ మనం పేపర్లో గమనించినట్లయితే పంచాయతీలో మరో 17,000 ఉద్యోగాలు. సో కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీలో సిబ్బంది కొరత లేకుండా చూసేందుకు శానిటరీ మల్టీపర్పస్ వర్కర్లు, ఓకేనా, శానిటరీ మరియు మల్టీపర్పస్ వర్కర్లు అనేటువంటి జాబితాలో కొత్తగా ఒక ఉద్యోగాలను అయితే సృష్టించడం జరుగుతుంది. ఏ విధంగా అయితే ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయ ఉద్యోగాలు క్రియేట్ చేశారో కొత్తగా, అదే విధంగా తెలంగాణలో కూడా సో ఈ యొక్క మల్టీపర్పస్ మరియు శానిటరీ అనేటువంటి డిపార్ట్మెంట్స్లో కొత్తగా ఉద్యోగాలు అనేవి సృష్టించన్నారు. సో పారిశుద్ధ్యంతో పాటు ఇతర పనులు కూడా వీరికి అప్పజెప్పేలా కసరత్తు చేస్తుంది. సో వీరు ప్రతి 500 జనాభాకు ఒక కార్మికుడు ఉండాలనేటువంటి ప్రతిపాదన అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడున్న వారితో కలిసి మరో 17,000 మంది ఉద్యోగాలకు అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడున్న వారితో కలిపి మరో 17,000 మందికి అవకాశం కలగనుందని అంచనా. సో కాగా వీరికి 8,500 రూపాయల చొప్పున జీతము అందనుంది. సో జీతం తక్కువనే ఫ్రెండ్స్, బట్ అలవెన్సెస్ అన్నీ కూడా ఎక్కువనే వస్తాయి ఇంకా. సో అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగము కాబట్టి మనము ఎంత వచ్చినా కూడా గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబే కాబట్టి అందరూ కూడా చూడండి. సో ఇక్కడ మనకు ఇంకొక న్యూస్ పేపర్లో కూడా దీని గురించి ఇవ్వడం జరిగింది, చూద్దాము. సో పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్లు 8,500 రూపాయల జీతము, ప్రతి 500 మందికి ఒక వ్యక్తి. సో గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్ల పేరిట నియామకాలు జరగనున్నాయి. పారిశుద్ధ్యంతో పాటు ఇతర పనులను చేసేందుకు ఈ ఉద్యోగులు నియమించుకునేందుకు వీలుగా ప్రభుత్వము మార్గదర్శకాలు జారీ చేసింది. పంచాయతీలో ప్రస్తుతం ఉన్నటువంటి వర్కర్లను కొనసాగిస్తూనే ప్రతి 500 మంది జనాభాకు ఒకరు చొప్పున కొత్తగా మల్టీపర్పస్ వర్కర్లను అవుట్ సోర్సింగ్ లేదా కాంట్రాక్ట్ ప్రతిపాదికన నియమిస్తారు. సో కాంట్రాక్ట్ ప్రతిపాదికన అంటున్నారు, బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీరిది గవర్నమెంట్ జాబ్గానే తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో కొన్ని పేపర్లలో కాంట్రాక్ట్ అని ఇచ్చారు, అవుట్ సోర్సింగ్ అని ఇచ్చారు. కొన్ని పేపర్లలో అంటే నమస్తే తెలంగాణ లాంటి వాటిలలో మాత్రము వీటిని రెగ్యులర్ బేసిస్లో తీసుకునే అవకాశం ఉంది అని కూడా ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకు ప్రభుత్వ ఉద్యోగాలు అని చెప్పేసి ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో రాష్ట్రంలో ఉన్నటువంటి 12,751 గ్రామ పంచాయతీలు ఉండగా 18,000కు పైగా వీరు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. సో యాక్చువల్గా ఇది ప్రీవియస్ డే వచ్చిన పేపర్, ఇది మనం ఫస్ట్ చూసింది రీసెంట్ పేపర్ ఫ్రెండ్స్, అందుకే అందులో కొంచెం క్లారిటీగా ఇచ్చారు ప్రభుత్వ ఉద్యోగాలని, అట్ ద సేమ్ టైం 17,000 ఉద్యోగాలని. సో పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్లను నియమించాలని, వీరికి నెలకు 8,500 వేతనం ఇవ్వాలని కేసీఆర్ ఇదివరకే ఆదేశించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి వికాస్ రాజ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా పంచాయతీరాజ్ శాఖలో అన్ని స్థాయిల్లోనూ అధికారులు ఉద్యోగుల ఖాళీలో కూడా సర్దుబాటు చేయనున్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది మనకు కాంట్రాక్ట్ బేసిసా గవర్నమెంట్ బేసిసా అనే దానిపైన ఇంకా పూర్తి స్పష్టత అయితే గవర్నమెంట్ ఇవ్వనుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో బట్ నమస్తే తెలంగాణ పేపర్లో మాత్రము సో ఇవి ప్రభుత్వ ఉద్యోగాలని ఇవ్వడం అనే పేరుతో మనము చూడడము జరుగుతుంది, ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఇచ్చిన ఇన్ఫర్మేషన్తో నేను ముందుకు రావడము జరిగింది. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై.